ప్రస్తుత కాలంలో ఉన్న ఈ అబ్బాయి ఆ బాక్స్‌లో ఏముందా అని చూడగా ఆ బాక్స్ ఆ అబ్బాయిని లోపలికి లాగేసుకుంటుంది. రాజుల కాలంలో ఉన్న ఈ యువరాణి స్నానం చేస్తుండగా ఈ అబ్బాయి వచ్చి మహారాణి బాత్‌టబ్‌లో పడతాడు. తరువాత వెంటనే ఆ బాక్స్ ద్వారా మళ్ళీ వెనక్కి మాయమైపోతాడు. అసలు ఏం జరిగిందంటే కొన్ని రోజుల క్రితం ఈ యువరాణి తన దుస్తులను ఆ బాక్స్‌లో వేస్తుంది. అప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఉన్న అబ్బాయి బాక్స్ ఓపెన్ చేయగానే ఆ దుస్తులను చూస్తాడు. తర్వాత అనుకోకుండా ఈ అబ్బాయి ఒక మందు డబ్బాను ఆ బాక్స్‌లో వేస్తాడు. అది చూసిన యువరాణి అది దేవుడే పంపాడు అనుకుని దేవుడికి ప్రార్థనలు చేస్తుంది. తర్వాత ఈ అబ్బాయి వచ్చి చూడగా ఆ మందు సీసా మాయమైపోతుంది. అది చూసి వెంటనే అందులో ఉన్న ఒక బర్గర్ను ఆ అబ్బాయి ఆ బాక్స్లో వేస్తాడు. అప్పుడు ఈ అబ్బాయి ఆ బాక్స్ని పరీక్షించాలి అని అనుకుని ఒక యాపిల్ ఆ బాక్స్లో వేస్తాడు. అది మాయమైపోతుంది. అప్పుడు వెంటనే తన దగ్గర ఉన్న ఆహారాన్ని మొత్తం ఆ బాక్స్లో వేస్తాడు. మొత్తం ఆహారం అంతా మాయమైపోతుంది. అయితే రాజుల కాలంలో ఉన్న ఈ యువరాణి ఆ ఆహారం అంతా కూడా దేవుడే పంపాడు అనుకుని వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. అప్పుడు ఈ మహారాణి దేవుడికి కృతజ్ఞతగా ఒక లేఖను రాస్తుంది. ఆ లేఖను చదివిన ఈ అబ్బాయి ఇది రాసింది యువరాణి అని అనుకుంటాడు. అప్పుడు ఈ అబ్బాయి ఆ బాక్స్ ద్వారా ఒక సెల్ ఫోన్ ని పంపుతాడు. అప్పుడు ఆ యువరాణి ఆ ఫోన్ ని తీసుకుని వాళ్ళిద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుంటారు.